ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మంచు విష్ణు కన్నప్ప గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రాలేదో కూడా మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే 10 రోజుల్లో కేవలం 50 కోట్ల మార్కుని కూడా కన్నప్ప అందుకోలేకపోయింది. దీంతో నిర్మాత మోహన్ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. కన్నప్ప గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, కన్నప్ప సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ సినిమా తెరకెక్కించే విషయంలో పాన్ ఇండియా రేంజ్ గురించి మాత్రమే ఆలోచించారని, భక్తికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భక్తి అనే కాన్సెప్ట్ను ప్రధానంగా తీసుకుని కన్నప్పను తీసుంటే బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉండేదన్నారు. సినిమాలో శివుడిగా చేసిన అక్షయ్ కుమార్, పార్వతిగా చేసిన కాజల్ని చూస్తుంటే ఇరిటేషన్ వచ్చిందన్నారు. వారిద్దరు తప్ప మిగిలిన పాత్రలన్నీ బాగున్నాయన్నారు. కన్నప్ప సినిమా చూస్తున్నంతసేపు అన్నమయ్య కాన్సెప్ట్ గుర్తుకొస్తుందని, అవుట్డేటెడ్ కాన్సెప్ట్ని తీసుకున్నారని అనిపించిందన్నారు. ఏదేమైనా విష్ణుని అభినందించాలని, కన్నప్ప విషయంలో బాగా కష్టపడ్డాడని చెప్పారు. కానీ అందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదన్నారు. సినిమాపై కొందరు బాగా ట్రోల్ చేశారు. కానీ బ్యాడ్ రిపోర్ట్ రాలేదన్నారు. సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిందే అని రివ్యూలు వచ్చాయని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.